పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకుంటున్నాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక వంటి కర్గ్ ఐలాండ్ను అమెరికా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు వస్తున్న వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైనటువంటి హర్మూజ్ జలసంధి సమీపంలో ఉండే ఈ దీవి నుండే ఇరాన్ ముడి చమురు ఎగుమతుల్లో దాదాపు 90% జరుగుతాయి. అమెరికా వైమానిక అదేవిధంగా నౌకా దళాలు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ మెరుపుదాడితో ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసే వ్యూహాన్ని ట్రంప్ యంత్రాంగం అమలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ భూభాగంలోకి నేరుగా సైన్యాన్ని పంపే గ్రౌండ్ ఆపరేషన్స్ కోసం అమెరికా ఇప్పటికే అదనపు బలగాలను పశ్చిమాసియాకు తరలిస్తోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ అనుకూల వర్గాల దాడులకు ప్రతిగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హర్మూజ్ జలసంధి మూసివేత భయాల నేపథ్యంలో ఆ మార్గాన్ని తమ నియంత్రణలో ఉంచుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తుండగా ఈ ఉద్రిక్తతలు ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరల పెరుగుదలకు దారితీస్తాయని ఆర్థిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.